ఆంధ్రప్రదేశ్లో మద్యపానం కారణంగా పెను ముప్పు ముంచుకొస్తోంది. గత 5 ఏళ్లలో రెట్టింపైన ఆరోగ్య సమస్యలు, భారీగా పెరిగిన వైద్య ఖర్చులతో ప్రజల ఆరోగ్య జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితి అతలాకుతలమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గణనీయంగా పెరుగుతున్న మద్యపానం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత 5 ఏళ్లలో మద్యం సంబంధిత అనారోగ్యాలు గణనీయంగా పెరగటమే కాకుండా వాటి చికిత్స కోసం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు కూడా ఆందోళనకర స్థాయిలో ఉంది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అంటే గతంలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సేకరించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2019-24 మధ్యకాలంలో మద్యపానం వల్ల వచ్చే కాలేయం, నాడీ సంబంధిత మరియు మూత్రపిండాల సమస్యలతో ఆసుపత్రి పాలైన వారి సంఖ్య అంతకుముందు 5 ఏళ్లతో అంటే 2014-19 పోలిస్తే ఊహించని స్థాయిలో పెరిగింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కింద మద్యపాన సంబంధిత కాలేయ వ్యాధులకు చికిత్స పొందిన వారి సంఖ్య ఏకంగా 109.4% పెరిగి 14,026 నుండి 29,369కి చేరుకుంది. ఈ కేసుల కోసం వెచ్చించిన మొత్తం వ్యయం 105% పెరిగి 68.98 కోట్ల నుండి 141.20 కోట్లకు చేరింది. ఇక నాడీ సంబంధిత సమస్యల పెరుగుదల మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య దాదాపు 892.4% పెరిగి 1,276 నుండి 12,663కు పెరిగింది. వీరి చికిత్స కోసం చేసిన ఖర్చు 157.5% పెరిగి 19.14 కోట్ల నుండి 49.27 కోట్లకు చేరుకుంది. మద్యం వల్ల వచ్చే మూత్రపిండాల సమస్యలు కూడా తక్కువేమీ కాదు. ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య 84.2% పెరిగి 49,060 నుండి 90,385కు పెరిగింది. దీనికైన ఖర్చు 57.2% పెరిగి 598.77 కోట్ల నుండి 941.65 కోట్లకు చేరుకుంది. ఈ పరిస్థితిపై కొత్తగా కొలువుదీరిన ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ మద్యం విధానాలే ఈ పెరుగుదలకు కారణమని ఆరోపిస్తోంది. గత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించిందని, ఎన్డీఏ ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని, కఠినమైన నాణ్యత తనిఖీలు చేపడుతోందని చెబుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విశ్లేషిస్తోంది. ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో మద్యపానం సంబంధిత వ్యాధుల చికిత్సలు గణనీయంగా పెరిగాయని గుర్తించామన్నారు. కేసుల పెరుగుదలకు గల కారణాలను పరిశీలిస్తున్నామని, డి అడిక్షన్ కేంద్రాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. అయితే సీనియర్ డ్రగ్ సేఫ్టీ ఫిజిషియన్లు మరో విధంగా చెబుతున్నారు. ఈ డేటాను విశ్లేషించడంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. మద్యం వినియోగం పెరగటం లేదా కేసు రిపోర్టింగ్ పెరగటం వంటి ఇతర కారణాల వల్ల కూడా ఈ గణాంకాలు వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. సామాజిక ఒంటరితనం, నిరుద్యోగం, మద్యం విధానంలో మార్పులు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అంటున్నారు. మద్యం బ్రాండ్ల గురించి వస్తున్న ఆరోపణల విషయం చూస్తే మద్యం నాణ్యత ప్రమాణాలకు లోబడి ఉంటుందని, కాబట్టి బ్రాండ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చన్నది పరిశీలకుల మాట. రాజకీయ ఆరోపణల సంగతి పక్కన పెడితే వాస్తవంగా మద్యం వినియోగం పెరగటం ద్వారానే కేసులు పెరుగుతున్నట్లయితే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది.